నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కాసేపట్లో తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సీసీటీవీ కెమెరాలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణ ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం చుక్కల భూముల కేటాయింపు విధి విధానాల ఖరారు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర మంత్రులు తలో మాట 2026 వరకు ఆగాలన్న హన్స్రాజ్ కేబినెట్ నోట్ సిద్ధమవుతుందన్న వెంకయ్య నేడు బీజేపీలోకి కర్ణాటక మాజీ సీఎం అమిత్ షా సమక్షంలో చేరనున్న ఎస్ఎం కృష్ణ కోహ్లీపై అక్కసు వెళ్లగక్కుతున్న ఆసీస్ మీడియా డొనాల్డ్ ట్రంప్ తో పోలుస్తూ విమర్శలు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి ఎండవల్లి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు టీడీపీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై 3500 ఓట్లతో విజయం సాధించారు శ్రీనివాసరెడ్డి మొదటి ప్రాధాన్యతలో ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు ఎలిమినేట్ అయిన 13 మంది అభ్యర్థుల్లో పట్టాభిరామిరెడ్డి ఉన్నారు సుమారు 30 గంటలకు పైగా కౌంటింగ్ జరిగింది అయితే టీడీపీ అభ్యర్థికి పడిన ఓట్లలో 10,000 ఓట్లు చెల్లకపోవడం చర్చనీయాంశమైంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది అంబర్పేట్ ఇండోర్ స్టేడియంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది ఈసీ మొత్తం 28 టేబుళ్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు అలాగే 3 షిఫ్టుల్లోనూ ఉండేలా సిబ్బందిని నియమించారు ఒక్కో షిఫ్టుకు 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు 90 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు మొత్తం ప్రక్రియను సీసీటీవీల ద్వారా ఎన్నికల సంఘం నేరుగా పరిశీలిస్తుంది ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈసీ అనుమతితో రిటర్నింగ్ అధికారి ఫలితాలను ప్రకటిస్తారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ ప్రకటనపై వెంకయ్యనాయుడు స్పందించారు సీట్ల పెంపుపై సానుకూల ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రకరకాలుగా జరుగుతున్న ప్రచారంపై కేంద్రం కూడా దృష్టి సారించిందన్నారు సీట్ల పెంపునకు అవసరమైన సవరణల కోసం కేబినెట్ నోట్ రూపొందుతోందన్నారు లోక్సభలో తెలంగాణ ఎంపీ అడిగిన ప్రశ్నకు 2026 వరకు సీట్ల పెంపు లేదంటూ హన్స్రాజ్ బదులిచ్చాక వెంకయ్య ఈ ప్రకటన చేశారు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధి ఏర్పాటుకు బిల్లుకు ఆమోదం తెలిపింది ఒక ఏడాదిలో నిధులు ఖర్చు కాకపోతే తర్వాత ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా సబ్ ప్లాన్ స్థానంలో అభివృద్ధి నిధి బిల్లును తేనుంది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనుంది సర్కార్ మరోవైపు భూదాన్ బోర్డు చట్ట సవరణకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం 9 మంది సభ్యులతో కొత్త భూదాన్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది నిరుపయోగ భూములని భూదాన్ బోర్డుకి వర్తించేలా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించాలని అంతకు ముందుగానే హైదరాబాద్ లో పార్టీ ప్లీనరీ సమావేశాలు జరపాలని నిర్ణయించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్ష ఎన్నికతో పాటు కీలక అంశాలపై ప్లీనరీలో చర్చ జరుగుతుంది పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో పార్టీ ప్లీనరీ సభ్యత్వ నమోదు ఆవిర్భావ దినోత్సవ సభలపై చర్చ జరిగింది ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది మంత్రి హరీష్ రావు సమాధానాలకు కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు 1,000 కోట్ల నిధులు కేటాయించి అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదని బీజేపీ ఆరోపిస్తే తమ హయాంలో చేపట్టి చాలా వరకు నిర్మించిన ప్రాజెక్టులనే పూర్తి చేస్తున్నారని విమర్శించింది కాంగ్రెస్ దీంతో ఆంధ్రాకు నీళ్లు తరలించకపోతుంటే చూసింది కూడా మీ పార్టీయే కదా అంటూ ఎదురుదాడికి దిగింది ప్రభుత్వం కోపం ఉంటే తిట్టండి కానీ ప్రాజెక్టులను అడ్డుకోవద్దంటూ వేడుకున్నారు హరీష్ రావు ఏపీ అసెంబ్లీ రోజంతా హాట్ గా సాగింది ప్రశ్నోత్తరాల సమయంతో మొదలైన రచ్చ సాయంత్రం వరకు కొనసాగింది మహిళల భద్రతపై గిడ్డి ఈశ్వరి లేవదీసిన అంశంతో సభలో వేడి పుట్టింది ఆ తర్వాత అవినీతి అంశంపై జగన్ బాబు మధ్య మాటల యుద్ధం జరిగింది టీడీపీ అంటే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన వ్యాఖ్యానించడంతో మంత్రి దేవినేని ఉమా విరుచుకుపడ్డారు ఏపీ అసెంబ్లీలోనే కాదు మీడియా పాయింట్ దగ్గర కూడా రాజకీయ యుద్ధం జరిగింది అసెంబ్లీలో మహిళల రక్షణపై చర్చ రచ్చ అయ్యాక మీడియా పాయింట్ కు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే అనిత గీత వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై ఆరోపణలు చేశారు దీంతో టీడీపీ సభ్యులను అడ్డుకున్నారు గిడ్డి ఈశ్వరి తాను సీఎం తల నరుకుతానన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు అంతలో మంత్రి పీతల మైకులో తన వైపు లాక్కోవడంతో మీడియా పాయింట్ వార్ జోన్ గా మారింది పోలీసులు మార్షల్ సెంటర్ అయితేనే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు
బడ్జెట్ పై చర్చ సమయంలో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య తిట్ల పురాణం నడిచింది. జంతువుల పేర్లను ప్రస్తావిస్తూ నేతలు తిట్టుకున్నారు. తర్వాత ఒకరికొకరు క్షమాపణ కోరుతూ పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ పై కీలక చర్చ సమయంలో జగన్ ఉండట్లేదంటూ యనమల ఎద్దేవా చేస్తే బాత్రూంకు వెళ్లడం తప్పేనా అంటూ విరుచుకుపడ్డారు ప్రతిపక్ష నేతలు. రెండాకుల చిహ్నం శశికళ చేతికి చిక్కేనా, పన్నీర్సెల్వం వర్గానికి దక్కేనా అనేది నేడు తేలిపోనుంది. జయలలిత మరణించాక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ సీఎం పీఠాన్ని సెల్వం అధిష్ఠించారు. అయితే శశికళ సీఎం పీఠంపై కన్నేశాక పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని సెల్వం వర్గ ఎంపీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇవాళ ఇరు వర్గాలను విచారించనుంది ఈసీ. వచ్చే నెల 12న ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లకు రేపటితో గడువు ముగుస్తుండటంతో శశికళ ఎంపిక చెల్లుతుందా లేదా అనేది తేల్చి చెప్పనుంది. పార్టీ సింబల్ ఎవరికి చెందుతుందనేది కూడా క్లారిటీ ఇవ్వనుంది. రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల పేర్లను మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఆమోదించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మారుస్తూ మంత్రి పత్తిపాటి పుల్లారావు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది. ఇన్నోవేటివ్ ఐడియాలతో యువత కొత్త మార్గాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కాన్వకేషన్లో పాల్గొన్నారు బాబు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కాస్త తీరిక చేసుకుని కుటుంబీకులతో సందడి చేశారు. మనవడు దేవాంశ్ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకల్లో సరదాగా సమయం గడిపారు. మరోవైపు దేవాంశ్ 3వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నప్రసాద వితరణ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే ట్యూన్డ్.